సాతానికి ఇష్టమైన ఆయుధములు రెండు ఉన్నాయి. ఎవడి సాతాను? ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్న దుష్ట శక్తి ఎలాగైనా నువ్వు పాడైపోవాలని, ఎలాగైనా నిన్ను నరకానికి తీసుకెళ్ళాలని, దేవుని దగ్గరకు రాకుండా, సత్యమై ఉన్న యేసు ప్రభువుని స్వీకరించకుండా, దేవుని సన్నిధికి రానీయకుండా, దేవుని మాటలు వినకుండా సర్వలోకాన్ని మోసపుచ్చుచున్న వాడు ఈ సాతాను అనేవాడు. ఈ సాతానికి రెండు ప్రాముఖ్యమైన ఆయుధాలు ఉన్నాయి. జాగ్రత్తగా చెబుతున్నాను, వినండి. రెండు ప్రాముఖ్యమైన ఆయుధాలతో వాడు లోకంలో తిరుగుతున్నాడు. ఒకటి శ్రమ, ప్రజలను శ్రమ పెట్టడం. రెండవ ఆయుధం ఆనందం. ఒకటి శ్రమ, రెండవది ఆనందం. వాడు అంటే సాతానుగాడు మనము దేవుణ్ణి ద్వేషించే అంతగా మనల్ని బాధ పెట్టడానికి వాడు ప్రయత్నిస్తాడు. మీకు అర్థమవుతుందా? మనల్ని సాతాను దేవుణ్ణి ద్వేషించే అంతగా మనల్ని శ్రమ పెడతాడు, బాధ పెడతాడు. మనము దేవుడి అవసరము లేని చాలా ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు దగ్గరకు రానీయకుండా గొప్ప ఆనందాన్ని, అసలు దేవుడు గుర్తుగా రానీయకుండా గొప్ప ఆనందాన్ని వాడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి బాగా. ఒకటి దేవుణ్ణి ద్వేషించే అంతగా శ్రమ పెడతాడు, బాధ పెడతాడు. ఆ శ్రమలో కొంతమంది దేవుణ్ణి వదిలేయచ్చు, కొంతమంది చచ్చిపోతారు. దేవుడని చెప్పినా దేవుని మాట వినరు. రెండవది, అసలు దేవుడే గుర్తు రానియకుండా గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. ఆనందాన్ని ఇస్తాడు. ఈ ఆనందములో నీకు దేవుడే గుర్తు రానియకుండా చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటి పరిష్కారము మాత్రం ఒక్కటే ఉంది. నీకు శ్రమ వచ్చినా, ఆనందాన్ని కలిగినా మనము చేయవలసింది ఏంటంటే, నేను కోల్పోయే దానికంటే దేవుడు నాకు చాలా విలువైన వాడు అని నువ్వు గుర్తించాలి. శ్రమ, బాధ, ఈ కష్టం వచ్చినప్పుడు నేనేమేమి కోల్పోతున్నానో అటన్నిటికంటే దేవుడే నాకు విలువైన వాడని గుర్తించి ఆ దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ ఆస్తి పోయి శ్రమ రావచ్చు, ఒంటిలో జబ్బుండి శ్రమ రావచ్చు, ఎన్నో లోకములో నీ వారే నిన్ను శ్రమ పెట్టవచ్చు. ఈ శ్రమలందుట్లో నువ్వు దేవుని మర్చిపోకుండా, ఒకవేళ ఏదైనా నీ నుంచి దూరం అయితే నాకు దేవుడే విలువైన వాడు అని చెప్పాలి. కానీ ఆ శ్రమలో దేవుణ్ణి వెనకబెట్టి దూషించొద్దు. ఏబులాగా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అని చెప్పాలి తప్ప ఆ శ్రమలో దేవుణ్ణి వెనకబెట్టొద్దు. 199 మనుషులు శ్రమ వస్తే దేవునికి వెనక పెడతారు, దేవునిని దూషిస్తారు కూడా. చాలామంది ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా దేవుని దూషిస్తారు.
ఇక రెండవది, నీ జీవితంలో ఏది పొందుకున్నా, ఎంత ఆనందము కలిగినా అది దేవుని కంటే విలువైంది కాదు అని నువ్వు గమనించాలి. ఈ రోజుల్లో చిన్న ఉద్యోగం వచ్చిందంటే మరి దేవుడు కనబడతల్లా. కొంచెం ఆస్తి వచ్చిందంటే, కొంచెం డబ్బు వచ్చిందంటే, కొంచెం ఏదైనా మంచి ఇల్లు కట్టుకున్నామంటే దేవుడు గుర్తుంటల్లా. అది కరెక్ట్ కాదు. నీకు ఎంత సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, నీ జీవితంలో ఎంత మేలు జరిగినా దేవుని కంటే అది విలువైందని నువ్వు అనుకోవద్దు. ఈ రెండు విషయాల్లో దేవుడే విలువైన వాడని నువ్వు గమనించి ఆ దేవునికి నువ్వు లోబడితే సాతాను నిన్నేమీ చేయలేదు. అర్థమైందా? సాతాను వాడుతున్న ఆయుధాలు, ఒకటి శ్రమ, రెండు ఆనందం. ఇస్తే శ్రమన్నా నీ జీవితంలో పంపించింది. ఎందుకు? నువ్వు దేవుని వెనకబెట్టి మానేయాలని. లేదా ఆనందాన్ని అయినా ఇస్తాడు. ఆ ఆనందంలో దేవుని మర్చిపోయేటట్టుగా చేస్తాడు. ఇక దేవుడు గుర్తుకు రాకుండా చేస్తాడు. కనుక నీకు శ్రమ వచ్చినా, ఆనందం వచ్చినా దేవుడే నాకు విలువైన వాడు అని ఆ విలువైన దేవుని వైపే నువ్వు చూడగలిగితే ఆ దుష్టుడు చేతిలో, ఆ సాతాను చేతిలో నువ్వు పడవు. దేవుడు నిన్ను పరలోకాన్ని చేరుస్తాడు. ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్తాను బైబిల్లో నుంచి. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలు చాలు, దేవానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి బహు దుఃఖాక్రాంతురాలై ఉంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నది. ప్రియమైన బిడ్డలారా, ఆలకించండి. ఎవరు ఈ తల్లి? ఎవరు ఈ వ్యక్తి? బహు దుఃఖాక్రాంతురాలైందంట. ఆ భయంకరమైన దుఃఖము, ఆ భయంకరమైన దుఃఖం ఆమె జీవితంలోకి వచ్చింది. ఆ దుఃఖము ఆమెను ప్రార్థన చేయటానికి ప్రోత్సహించింది. హన్నాకు సంతానం లేదు. పెనిన్నాకు కుమారులు, కుమార్తెలు కూడా పుట్టారు. బైబిల్ ఏం చెబుతుందంటే పెనిన్నా కంటే హన్నాని ఎల్కానా ఎక్కువగా ప్రేమించాడంట. అయితే పెనిన్నాకి కొడుకులు పుట్టారు, కూతుర్లు పుట్టారు. ఎప్పుడైతే ఈ అన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి పిల్లలు పుట్టారో ఆమె పెనిన్నా హన్నాని చాలా దుఃఖపెడుతుంది. 6వ వాక్యం చూడండి. ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఆమేన్. ఈ పెనిన్నా ఏం చేస్తుంది? విసిగించుతుంది, కోపము పుట్టిస్తుంది. విసిగించడం అంటే, మీరు ఎవరినైనా విసిగించారా? అబ్బా ఏంటి నన్ను అలా విసిగిస్తున్నావు అంటారు కదా. అంటే ఏంటి? విసిగించడం అంటే ఏంటి? మాటి మాటికి బాధించటం, మాటి మాటికి ఏడిపించటం, తనకి నచ్చినట్టుగా వాడుకోవటం. ఈ పెనిన్నా హన్నాని విసిగిస్తుంది. అంతేకాదు కోపం పుట్టించేటట్టుగా కూడా మాట్లాడుతుంది. బాగా విసిగిత్తూ, అబ్బా నీ దగ్గర నేను విసిగిపోయాను రా అంటారు కదా. అంటే అంత బాధ పెడుతుంది.
అంతేకాదు కోపం కూడా రేపుతుంది. నువ్వు అటువంటి దానివి, నీకు సంతానం లేదు అని ఏదేదో మాట్లాడుతూ ప్రాణాన్ని విసిగిస్తూ కోపాన్ని కూడా పుట్టిస్తుంది. ఆమె విసిగిస్తుంటే, కోపం పుట్టిస్తుంటే భోజనం చేయకుండా కూర్చుని ఏడుస్తూ 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 ఉంది. పాపం భర్త బతిమలాడేవాడు, అయినా తినేది కాదు. ఆమె పెట్టే ఆ బాధకి, ఆమె రేపే కోపానికి, ఆమె విసిగించే విసుక్కి ఏడుస్తూ బాధ పెడుతూ దుఃఖపెడుతూ అబ్బా ఇక అన్నం తినకుండా అలాగే బయటికి పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ జీవితాన్ని గడుపుతుంది. మిమ్మల్ని ఎవరైనా విసిగిస్తే అలాగే చేస్తారా? ఏడుస్తారా? హలో, కూతుర్లు విసిగిస్తారు కొన్నిసార్లు, భర్త విసిగిస్తాడు కొన్నిసార్లు, పుట్టిన పిల్లలు విసిగిస్తారు, భార్య విసిగిచ్చింది కొన్నిసార్లు. యాగలేకపోతున్నానండి, నాకు కోపం వస్తుంది, వీడు విసిగిస్తుంటే ఏమి చేయాలో అర్థం కాక చచ్చిపోవాలనిపిస్తుంది. ఈమె విసిగిస్తుందండి, పుట్టిన పిల్లలు కూడా నన్ను విసిగిస్తున్నారండి. ఇలాంటి బాధలు సమాజంలో లేవా? ఉన్నాయా? ఎంతమంది విసుగుదల కలిగిన వాళ్ళు ఉన్నారు? కొంతమంది విసుగుదల కలిగి ఇంకెందుకు ఈ జీవితం అని కోపంతో ఏడుస్తూ ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్తతో ఏగలేక, భార్యతో ఏగలేక, పిల్లలతో ఏగలేక, కొడుకులతో ఏగలేక, అయ్యో బంధువులతో ఏగలేక విసుగుదల పొంది ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది లేరంటారు ఈ భూమి మీద? చెప్పండి. హలో, నీకు అర్థమవుతుందా? ప్రాణం విసుగుపోతే అన్ని ఇంకెందుకు జీవితం అని సాలించిన వాళ్ళు లేరా? లేదంటే ఒకడు తనకు తానుగా ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే ఒట్టినే చేసుకోడు. ఒక ఆవిడ కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక అతను కానీ, లేదా పిల్లలు కానీ, కుటుంబాలు కానీ ఎవరైనా తనకు తనుగా చచ్చిపోతున్నారంటే ఒట్టినే చచ్చిపోరు. వారు ఎంత ప్రాణ విసిగిదలితే ఈ భూమి మీద బతకటం వేస్ట్ రా అనుకుంటే తప్ప ప్రాణాలు తీసుకోరు. మీకు అర్థమైందా? కొంతమంది అయితే ఈ విసుగుదల యాగలేక ఇల్లు వదిలి పారిపోతారు, భార్యను విడిచిపెట్టి పారిపోతారు, భర్తను వదిలేసి పారిపోతారు. ఎలాగోలో ఏదో ప్రాంతానికి వెళ్ళి బతికేస్తానులే, వీడితో ఎంతకాలం, ఈమెతో ఎంతకాలం, ఈ పిల్లలతో ఎంతకాలం అని పారిపోయే వాళ్ళు కూడా చాలామంది భూమి మీద లేకపోలేదు బిడ్డలారా. నీకు అర్థమైందా? అన్నిటికంటే ఘోరమైంది విసుగుదల. అయితే ఒక్క మాట మీకు చెప్తాను ప్రియులరా, జాగ్రత్తగా వింటారా? అదేంటంటే ఈమెకు విసుగుదల వచ్చింది, దుఃఖం వచ్చింది, కోపం వచ్చేసింది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈవిడికి దేవుడి పట్ల భయం ఉంది కాబట్టి ఆమె దుఃఖము, ఆమె కోపము, ఆమె కలిగించే విసుగుదల దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని ప్రోత్సహించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెకున్న దుఃఖం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామన్న పురికొల్పింది. దేవుడు అంటూ ఉన్నాడు, సృష్టికర్త దేవుడు ఉన్నాడు, మా పితరుల దేవుడు ఉన్నాడు, మాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఇంత కొంత ఇశ్రాయేలు జనాంగానికి చెందిన బిడ్డ కాబట్టి, దేవుని ఎరిగిన బిడ్డ కాబట్టి ఈ విసుగుదలలో, ఈ కోపములో, ఈ భయంకరమైన కలిగే దుఃఖములో ఆ దుఃఖము ఏం చేసిందామని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థన చేసుకో అని పురుకొల్పింది.
ప్రార్థనకు ప్రోత్సహించింది. ఇది గొప్ప సంగతి. మీకు అర్థమైందా? దేవుడు ఉన్నాడు కదా, ఇవి నన్ను ఇలా ఇసుకిస్తుంది, నా కోపం పుట్టిస్తుంది, బాధ కలిగిస్తుంది, బహు దుఃఖము కలుగుతుంది అని దేవుడు ఉన్నాడు. నా దేవుడు నా ప్రార్థన వినడా, నా మొర వినడా, నా దుఃఖాన్ని చూడడా, నా వేదన చూడడా, నా సమస్య పరిష్కారం చేయడా, నన్ను ఇలాగే ఉంచుతాడా? నన్ను ఈ రీతిగానే మనుషుల చేత విసిగించబడే వ్యక్తిగా, బహు దుఃఖ గ్రంథురాలుగా నా బ్రతుకుని ఇలాగే ఉంచుతాడా? ఆ దేవుడు నాకు హెల్ప్ చేయడా అని దుఃఖము ఆమెను ప్రార్థనకు పురుకొల్పింది. దుఃఖము ఆమెను ప్రార్థన చేయటానికి ప్రోత్సహించింది. నీకు దుఃఖం వస్తే ఏం చేస్తావు? తిరిగి కొడతావా? మాటలు ఇసురుతావా? నీకు దుఃఖం వచ్చింది, ఎవరో నేను దుఃఖ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఎదురు తిరుగుతున్నావా? చెప్పండి, నువ్వు ఎదురు తిరుగుతున్నావా? వాళ్ళు అనే మాటలకి, వాళ్ళు పెట్టే ఇసుకుదలకి, వారు అనే మాటలకి నీకు దుఃఖం కలిగితే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా ఎదురు తిరుగుతున్నావా? వాళ్ళు కూడా మాట్లాడుతున్నావా? లేదంటే అన్నవలే దేవుని మందిరం ఎదుక్కుంటూ దేవుని మందిరంలోకి వెళ్తాను, నా దుఃఖానికి పరిష్కారం ఉంది, నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దుఃఖం తీసేస్తాడు, ఆయన కన్నీరు తుడుస్తాడు, నాకు నాట్యాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు అని దేవుని మందిరానికి పరిగెత్తుకొని వచ్చి ప్రార్థనలు గడుపుతానికి నీకు ఇష్టం ఉందా? దేవుని ఎరిగిన వారికైతే ఎంతో కొంత దేవుడు ఉన్నాడు కదా, దేవుడి దగ్గరికి వెళ్దామని ఆలోచన పుట్టింది. దేవుని ఎరగని వారైతే ప్రాణాలు తీసుకుని చస్తున్నారు. తెలుసా, కొంతమంది క్రైస్తవులు కూడా చచ్చిపోతున్నారు. దేవుడు తెలియదు, దేవుని రుచి తెలియక, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం చేతకాక, దేవుణ్ణి అడిగి పొందుకోవడం చేతకాక కొంతమంది చచ్చిపోతున్నారు. అందుకే నేను చెప్తాను, రే బాబు ప్రార్థనకు రండి, అమ్మాయిలు ప్రార్థనకు రండి, దైవ సన్నిధికి రండి. ఎవరికి లెక్కండి ఆ మాటలు? ఎవరికి లెక్క? మాటకు మాట యుద్ధం చేయటం మనకి చేతనవును, మాటకు మాటకి రెచ్చగొట్టుకోవటం మనకు చేతనవును. ఎదుటివాడి మాట అంటే, ఎదుటి వాళ్ళు విసిగిస్తుంటే, ఎదుటి వాళ్ళు దుఃఖ పెడుతుంటే, ఎదుటి వాళ్ళు బాధ పెడుతుంటే దేవుని మందిరానికి వెళ్దాం. దేవుడు ఉన్నాడు, నన్ను విసిగిస్తున్న వారికి బుద్ధి చెబుతాడు, నన్ను బాధ పెడుతున్న వారికి బుద్ధి చెబుతాడు, నా దేవుని ప్రార్థన చేసుకుంటానని దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థించే స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలు, తల్లులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పండి. ప్రార్థన మానేసి లోకంలో తిరిగే వాళ్ళు బోలు మంది, ప్రార్థన మానేసి తగువాడే వాళ్ళు బోలు మంది, ప్రార్థన మానేసి కయ్యాలకి రెచ్చగొట్టే వాళ్ళు బోలు మంది. ఈరోజు నువ్వు నేర్చుకో తల్లి, ఈ హన్న దుఃఖం ఆమెను ప్రార్థనకు పురికొల్పింది. దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి ఆమెను రెచ్చగొట్టేసింది. ఆ దుఃఖంతో వెళ్ళిపోయింది. ప్రియులారా, నిర్గమకాండము 2వ అధ్యాయం 23, 24, 25 వాక్యం చూడండి. మనిషికి దుఃఖం కలిగితే ఎక్కడికి వెళ్ళాలి? మనిషిని విసిగించి ఏడిపిస్తే ఎక్కడికి వెళ్ళాలి? మనుషులను బాధిస్తుంటే, కోపం రేపుతుంటే ఎక్కడికి వెళ్ళాలి? అది ఈరోజు నువ్వు నేర్చుకో, నీకు బుద్ధి కలుగుతుంది, దేవుడు యొక్క దీవెనలు పొందుకుంటావు. నిర్గమకాండము 2వ అధ్యాయం 23, 24, 25 ఏముందో తెలుసా? ఇశ్రాయేలీలు ప్రజలను ఫరో రాజు దుఃఖపెడుతుంటే, వ్యక్తి సాకిరి చేయించుకుంటుంటే, బాధ పెట్టుతుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమి చేశారంట? తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా
ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తున్నాడు? వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు, కఠినమైన పనులు చేయించుకుంటున్నాడు, ప్రాణాలు విసిగిస్తున్నాడు. సరిగా భోజనం పెట్టటల్లా, సరిగా డబ్బులు ఇవ్వటల్లా, పని మాత్రం బాగా చేయించుకుంటున్నాడు. అతను పెట్టే బాధలు బట్టి, వారు పెట్టే విసుగుదల బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని దగ్గరికి వచ్చి అందరూ కూర్చుని దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. చదవండి 25వ వాక్యం. దేవుడు వారి మూల్గులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను గుర్తు చేసుకొనేను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచి వారి మీద దృష్టి పెట్టాడు, లక్ష్యం ఉంచాడు, వారి మీద శ్రద్ధ పెట్టాడు. వారిని ఎలాగైనా రక్షించాలి, ఫరో చేతుల నుంచి విడిపించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో ఎందుకు మూలుగుతూ ప్రార్థన చేశారు? ఫరో రాజు పెట్టే బాధలు, ఆయన విసిగించే విసుగుదల తట్టుకోలేక, ఫరో రాజు పెట్టే వెట్టి పనులకి ప్రాణం విసిగిపోయి బాధలు పడి ఏడుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తుతి కలుగును గాక. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 9 వరకు ఒకసారి చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పలుపు తేలజేయుచున్నాను. నా కన్నీరు చేత నా పడక కొట్టుకుని పోతుంది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవంటే క్షీణించిపోయాయి. అంటే ఇక్కడ దావీదుని ఎలా బాధ పెడుతున్నారు తెలుసా? ప్రజలు పెట్టే బాధలు, భర్త పెట్టే బాధలు, భార్య పెట్టే బాధలు, పిల్లలు పెట్టే బాధలు, కులం పెట్టే బాధలు, అత్త పెట్టే బాధలు, మా అల్లుళ్ళు పెట్టే బాధలు, మామలు పెట్టే బాధలు, తోడి కోడళ్ళు పెట్టే బాధలు. పరుపు తేలిపోతుందంట, పరుపు కొట్టుకెళ్ళిపోతుందంట. ఆయన ఏడుపు వినేవాళ్ళు ఎవరు? చదవండి సారి. పోతుంది విచారము చేత అవి చినికి ఉన్నవి. ఈయన కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రాణము ఇసుకుపోయిందంట, కళ్ళేమని గుంటలు పడ్డాయి అంట, అవి చిక్కుపోయినాయి అంట, చితుకుపోయినాయి అంట, మూలుగుతున్నాడంట. ఎందుకు? మనుషులు పెట్టే బాధలు, భర్త పెట్టే బాధలు, కుటుంబాల్లో బాధలు, సమాజంలో బాధలు, సంఘాల్లో బాధలు, క్రైస్తవులు పెట్టే బాధలు. హలో, ఈ బాధలు తట్టుకోలేక ఏం చేస్తున్నారు భక్తులు? దేవుని సన్నిధికి వెళ్ళి రోదన చేస్తున్నారు, మర్ర పెడుతున్నారు. హలో, నీవెక్కడికి వెళ్తున్నావు? నీ బాధలకి ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నెవరు ఏడిపిస్తున్నారు? నిన్నెవరు బాధిస్తుంటే, నిన్ను దుఃఖ పెడుతుంటే, విసిగిస్తుంటే, ప్రాణాన్ని కోపం రేపుతుంటే, దుఃఖ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? హలో, నేను మాట చెప్తున్నా, నీ ప్రార్థన వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ మూలుగులు వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వస్తావా యేసయ్య దగ్గరికి? హన్నా దుఃఖముతో ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. ఇశ్రాయేలు ప్రజలకి దుఃఖం కలిగినప్పుడు, ఫరో దుఃఖం పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇప్పుడు దావీదు మనుషులు పెట్టే దుఃఖాన్ని, బాధను తట్టుకోలేక ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? చచ్చిపోవడానికా? విషం తాగడానికా? ఉరేసుకోవడానికా? బండి కింద బుర్ర పెడతానికా? రాయ్ వద్దు.
నీ ప్రార్థన వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. రా, దేవునికి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కీర్తనలు 38:9 వాక్యం కూడా చూడండి ఒకసారి. నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచుంది, నా బలము నన్ను విడిచి పోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా సెలికాండ్రును, నా దిగులు చూసారా, అందరూ నాకు దూరం అయిపోతున్నారు. ఎందుకు? నాకు వచ్చిన బాధలు చూసి, నాకు వచ్చిన కష్టాలు చూసి, నాకు వచ్చిన శ్రమలు చూసి అందరూ ఏమవుతున్నారు? దూరం అయిపోతున్నారు. ప్రభువా, అందుకే నా నిట్టూర్పులు నీకు తెలిసే ఉన్నాయి ప్రభువా, నా కన్నీరు నీకు తెలిసే ఉంది ప్రభువా అని దేవుని దగ్గర మరొకసారి దావీదు గారు బతిమాలుతున్నాడు. మరొక 102వ కీర్తన 19:20 వాక్యం. 102వ కీర్తన 19:20లో మరొక విధంగా ఏడుస్తున్నాడు. చూడదామా? హలో, మీరు గుర్తుపెట్టుకోండి, మీ బాధలు, మీ దుఃఖాలు, మీ నిట్టూర్పులు, మీ మూలుగులు వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనుషులు సియోనులో చెరసాలలో ఉన్న వారిని మూలుగులను, హల్లెలూయా. ఎక్కడ ఉన్నవారి మూలుగులు? చెరసాలలో ఉన్నవారి మూలుగులు వినుటకును, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయముల నుండి అన్ని చూచుననియు ఆకాశము నుండి భూమిని దృష్టించుననియు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి మాటలు చెప్పాడు ఇక్కడ, చక్కని మంచి మాటలండి. హల్లెలూయా. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, అంటే మనుష్యులు పరలోకములో దేవుని స్తుతించాలని, యెరూషలేములో కూడా దేవుణ్ణి ఆయనకు స్తోత్రాలు అంటే భూలోకములో పరలోకములో కూడా మనుషులు దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని సేవించాలని, మనుషులకు వచ్చిన బాధల నుండి, మనుషులకు వచ్చిన కష్టాల నుండి, మనుషులకు వచ్చిన శ్రమలలో నుండి విడిపించడానికి దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, నీ కన్నీరు తుడిచి నిన్ను ఆనందింపజేయడానికే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎందుకున్నాడు? నీ దుఃఖాన్ని తొలగించడానికే దేవుడు ఉన్నాడు. చెరసాల్లో ఉన్న వారిని విడిపించటానికి, సావునకు విధింపబడిన వారిని విడిపించటానికి ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము వంగి చూచుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. చెరసాలలో ఉండి మూలుగుతున్నారు. చెరసాలు అంటే సంఖ్యలు అంటే తట్టుకోలేని శ్రమ, ఎవరు విడిపించలేని శ్రమ, ఎవరు ఆదరించలేని శ్రమ. చెరసాలలో మూలుగుతున్నారంట. వాళ్ళు విడిపించడానికి ఆకాశంలో దేవుడు చూస్తున్నాడట, వస్తున్నాడట, విడిపిస్తాడంట. ఎందుకు? సియోనులో వారు దేవుని ఆరాధించడానికి, యెరూషలేములో దేవుని స్తుతించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. కనుక మనకు ఒక మంచి దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ప్రియ సోదరుడా, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు? ఎవరు నిన్ను విసిగిస్తున్నారు? ఎవరు నీకు కోపం పుట్టిస్తున్నారు? ఎవరు నీకు దుఃఖాన్ని పుట్టిస్తున్నారు? ఎవరు నీకు వేదన పుట్టిస్తున్నారు? వాళ్ళ చేతుల నుండి నిన్ను తప్పించే దేవుడు నీ ప్రార్థన వినటానికి నిన్ను పిలుస్తున్నాడు. దేవుడి దగ్గరికి వస్తావా? ఎన్ని బాధలు పడుతున్నావు? ఎంత దుఃఖపడుతున్నావు? ఎంత కన్నీరు కారుస్తున్నావు? ఎంతమంది విసిగిస్తున్నారు? ఎంతమంది దుఃఖ పెడుతున్నారు? ఎంతమంది శోధిస్తున్నారు? ఎంతమంది ఏడిపిస్తున్నారు? అయితే నీ ఏడుపు వినే దేవుడు నజరేయుడైన యేసు. రా, హన్నా వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, దావీదు వచ్చాడు. నువ్వు వస్తావా? ఓ తల్లి,
నీకు పరిష్కారం కాదు, నీకుగా నువ్వు ఏమి చేసుకోలేవు. రా, మూలుగులతో రా, కన్నీటితో రా, దుఃఖముతో రా, వ్యాధులతో రా, దేవుని సన్నిధిలోకి రా. దేవుడు అన్న ప్రార్థన విన్నాడండి, ఆ మూలుగులు విన్నాడండి, కన్నీరు చూశాడండి. తనకు కూడా ఒక మంచి కొడుకుని సమూయేలుని ఇచ్చాడండి. ఆ తర్వాత ఇంకా 5 పిల్లల్ని ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి.